నమస్కారం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఈరోజు అంటే సెప్టెంబర్ 26న జరిగిన చాలా ముఖ్యమైన డెవలప్మెంట్స్ గురించి వివరంగా చర్చిద్దాం. ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. ఇక ఈరోజు జరిగిన అతిపెద్ద డెవలప్మెంట్తో మొదలు పెడదాం. హైదరాబాద్ మెట్రోలో ఒక కొత్త శకం మొదలవబోతోంది. ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే మెట్రో ఫేజ్ 1ను పూర్తిగా టేకోవర్ చేయాలని నిర్ణయించింది. ఈ టేకోవర్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఇచ్చింది. ఎల్ఎన్టీ తీసుకున్న 13,000 కోట్ల రూపాయల రుణాన్ని మొత్తం ప్రభుత్వమే భరించబోతోంది. ఇది మామూలు విషయం కాదు. సో ఈ అగ్రిమెంట్లోని ముఖ్యమైన పాయింట్స్ చూస్తే ఎల్ఎన్టీ ఇక ఫేజ్ 1 ఆపరేషన్స్ నుంచి పూర్తిగా తప్పుకుంటుంది. దానికి బదులుగా ఆ 13,000 కోట్ల అప్పుతో పాటు వాళ్ల ఈక్విటీ కోసం మరో 2,000 కోట్లను ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్గా చెల్లిస్తుంది. అంటే ఇకపై హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారిపోతుందన్నమాట. అయితే అసలు ఇంత పెద్ద నిర్ణయం గవర్నమెంట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ టేకోవర్ వెనక అసలు కథేంటి? ఎందుకు ఇది తప్పనిసరైంది? ఆ కారణాలు ఇప్పుడు చూద్దాం. విషయం ఎలా మొదలైందంటే స్టేట్ గవర్నమెంట్ ఫేజ్ 2ని పెద్ద ఎత్తున విస్తరించాలనుకుంది. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక కండిషన్ పెట్టింది. ఫేజ్ 1ని ఆపరేట్ చేస్తున్న ఎల్ఎన్టీతో ఫేజ్ 2 కోసం ఒక ఇంటిగ్రేషన్ అగ్రిమెంట్ చేసుకోవాలని చెప్పింది. కానీ రెవెన్యూ షేరింగ్ లాంటి విషయాల్లో కొన్ని ఇబ్బందుల వల్ల ఎల్ఎన్టీ దీనికి ఒప్పుకోలేదు. దాంతో ఫేజ్ 2 అప్రూవల్స్ మొత్తం ఆగిపోయాయి. ఈ డెడ్లాక్ను బ్రేక్ చేయడానికే ఎల్ఎన్టీ తమ ఫేజ్ 1 వాటాను ప్రభుత్వానికి అమ్మేయడానికి ముందుకొచ్చింది. ఈ స్టేట్ లెవెల్లో ఈ చర్చలన్నీ జరుగుతుండగానే కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చారు. మెట్రో విస్తరణను కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపదని హామీ ఇచ్చారు. ఇది ప్రాజెక్ట్ భవిష్యత్తుకు ఒక మంచి బూస్ట్ లాంటిది. సరే, మెట్రో సంగతి అటుంచితే ఇప్పుడు హైదరాబాద్ కనెక్టివిటీని మరింత పెంచే మరో 2 మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల వైపు చూద్దాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నుంచి నాగ్పూర్కి ఒక కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను ప్రపోజ్ చేసింది. దీని మెయిన్ టార్గెట్ ఎప్పుడూ రద్దీగా ఉండే NH-44 మీద ప్రెజర్ తగ్గించడం. ఈ ఎక్స్ప్రెస్ వేలో కొన్ని కీలకమైన అంశాలున్నాయి. ఇది NH-44కి ఒక పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ అవుతుంది. అంతేకాదు, ఎన్విరాన్మెంటల్గా చూస్తే ఇది కవ్వాల్ టైగర్ రిజర్వ్ బయటి నుంచి వెళ్లేలా డిజైన్ చేశారు. ఇక రూట్ విషయానికొస్తే ప్రస్తుతం ఉన్న NH-44 రాజీవ్ రహదారి మధ్యలో దీన్ని నిర్మించాలనేది ప్లాన్. ఇక సిటీ లోపల కనెక్టివిటీ విషయానికొస్తే సౌత్ సెంట్రల్ రైల్వే ఒక ముఖ్యమైన ప్రపోజల్తో ముందుకొచ్చింది. సిటీలో చాలా కీలకమైన 21 కిలోమీటర్ల సనత్ నగర్ మౌలాలి రైల్వే లైన్ను డబుల్ లైన్ నుంచి 4 లైన్స్గా మార్చాలని ప్రతిపాదించింది. అసలు ఈ 4 లైన్స్ ఎందుకు అంత అవసరమంటారా? ఈ నెంబర్స్ చూస్తే మనకే క్లియర్గా అర్థమవుతోంది. ప్రస్తుతం రోజుకి సుమారు 2,86,000 మంది ప్యాసింజర్స్ ఈ రూట్లో వెళ్తుంటే 2047 నాటికి ఈ సంఖ్య 8,37,000కు పెరుగుతుందని అంచనా. అంటే ఆల్మోస్ట్ 3 రెట్లు. అలాగే గూడ్స్ రైళ్ల సంఖ్య కూడా దాదాపు రెట్టింపు కాబోతోంది. ఈ ఫ్యూచర్ డిమాండ్ను దృష్టిలో పెట్టుకునే ఈ ప్రపోజల్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఇప్పుడు మనందరినీ నేరుగా ఎఫెక్ట్ చేసే ప్రాపర్టీ ట్రాన్సాక్షన్స్ గురించి, గవర్నమెంట్ పాలసీలో రాబోతున్న మార్పుల గురించి మాట్లాడుకుందాం. ప్రభుత్వానికి 100 కోట్ల రెవెన్యూ లాస్ అవుతోందని, దాన్ని అరికట్టడానికి స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ యాక్ట్స్లో కొన్ని మేజర్ అమెండ్మెంట్స్ తీసుకురావాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇంతకాలం ఏం జరిగిందంటే, ఎవరైనా బ్యాంక్ ఆక్షన్లో ప్రాపర్టీ కొంటే వాళ్ళు స్టాంప్ డ్యూటీ కట్టకుండా కేవలం సేల్ సర్టిఫికేట్తో రిజిస్ట్రేషన్ చేయించుకునే వీలుండేది. దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం. కానీ ఇప్పుడు రాబోయే మార్పు ప్రకారం హెచ్ఎండి ఆక్షన్ లాగే బ్యాంక్ ఆక్షన్లో కొన్నా కూడా ట్రాన్సాక్షన్ వాల్యూ మీద స్టాంప్ డ్యూటీ కట్టడం కంపల్సరీ అవుతుంది. అంతేకాదు, ఇంకో కీలకమైన మార్పు కూడా తీసుకురాబోతున్నారు. ఫ్రాడ్ రిజిస్ట్రేషన్స్ను రద్దు చేసే కొత్త అధికారం. దీనికోసం రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22B అనే ఒక కొత్త సెక్షన్ను యాడ్ చేయబోతున్నారు. మరి ఏంటి సెక్షన్ 22B? సింపుల్గా చెప్పాలంటే ఫేక్ డాక్యుమెంట్స్, డబుల్ రిజిస్ట్రేషన్ లాంటి మోసాలు జరిగితే వాటిని రద్దు చేసే పవర్ నేరుగా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్కే ఇస్తుంది. ఇప్పటిదాకా ఇలాంటివి క్యాన్సిల్ చేయాలంటే కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ కొత్త మార్పుతో నిజమైన ప్రాపర్టీ ఓనర్లకు ప్రొటెక్షన్ పెరుగుతుంది. ఇలాంటి రెగ్యులేటరీ యాక్షన్స్ జరుగుతున్న టైంలోనే సాహితీ ఇన్ఫ్రా కేసులో ఒక అప్డేట్ వచ్చింది. ఈడీ యాక్టర్ జగపతి బాబును విచారించగా ఆయన ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్నీ సక్రమంగానే ఉన్నాయని తేలింది. ఇక ఫైనల్గా హైదరాబాద్ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైన ఒక టాపిక్, అదే మన చెరువుల పరిరక్షణ. ఈ నెంబర్ చూడండి, 1-2 కాదు, ఏకంగా 1252 ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ఇన్ని చెరువులకు హైడ్రా అధికారికంగా హద్దులు నిర్ణయించి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇది నిజంగా ఒక భారీ కార్యక్రమం. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చెప్పడానికి
బాగంబర్పేటలోని ఈ బతుకమ్మ కుంట ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ చెరువుల పరిరక్షణ కార్యక్రమానికి ఇదొక మోడల్గా నిలుస్తోంది. ఈ బతుకమ్మ కుంట స్టోరీ వెనుకున్న నంబర్స్ వింటే నిజంగా ఆశ్చర్యపోతారు. సుమారు 5 ఎకరాలకు పైగా ఆక్రమణకు గురైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. దాని మార్కెట్ విలువ దాదాపు 300 కోట్ల రూపాయలు. కేవలం 7 కోట్ల రూపాయల ఖర్చుతో ఒకప్పుడు డంప్ యార్డ్గా ఉన్న ఆ ప్లేస్ని ఇప్పుడు ఒక అందమైన పిక్నిక్ స్పాట్గా మార్చారు. సో మెట్రోను టేకోవర్ చేయడం దగ్గర నుంచి చెరువులను కాపాడటం వరకు ఈరోజు మనం చర్చించుకున్న ఈ డెసిషన్స్ అన్నీ కలిసి హైదరాబాద్ భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దబోతున్నాయి, ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణను విన్నందుకు ధన్యవాదాలు. హైదరాబాద్ ప్రాపర్టీ మరియు రియల్ ఎస్టేట్పై మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతిరోజు మా ఈ కార్యక్రమాన్ని వినండి.